ఇప్పటి వరకు మనందరం ట్రంప్ యొక్క పొలిటికల్ యాంగిల్ మాత్రమే చూసాం. కానీ ట్రంప్ ఎంత పెద్ద బిజినెస్ మ్యానో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. యుఎస్ లో ఒక మ్యాన్షన్ ని యుఎస్ గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేయలేకపోతుందని వదిలేస్తే అదే ప్రాపర్టీని చాలా చీప్ గా కొని దాన్ని అతిపెద్ద బిజినెస్ ఎంపైర్ గా మార్చాడు. 1920 లో యుఎస్ లో ఒక బిలియనీ తను ఎంతో ఇష్టంగా కట్టించుకునే ఈ మ్యాన్షన్ ని తను చనిపోయిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ కి డొనేట్ చేసింది. అది ఎంత పెద్ద మ్యాన్షన్ అంటే దానిని మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ మ్యాన్షన్ నుంచి ఎటువంటి మనీ జనరేట్ అవ్వకుండా ఇంత మెయింటెనెన్స్ అవుతుందని తిరిగి ఇచ్చేశారు. కానీ అప్పుడే డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయ్యి 1985 లో ఆ మ్యాన్షన్ ని $10 మిలియన్ కి కొనుక్కున్నాడు. కానీ అప్పుడే అతనికి అర్థమైంది ఇంత పెద్ద మ్యాన్షన్ ని నేను ఒక్కడనే వాడితే ఖచ్చితంగా నష్టపోతాను అని చెప్పి దీని నుంచి ఎలాగైనా బిజినెస్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. సో 1995 లో తను ఒక బ్రిలియంట్ ఐడియాతో వచ్చాడు. ఆ మ్యాన్షన్ మొత్తాన్ని ఒక ప్రైవేట్ క్లబ్ కింద తయారు చేసి ఎంటైర్ మ్యాన్షన్ ని ఒక బిజినెస్ ప్రాపర్టీగా మార్చాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్లబ్ అంటే ప్రతి ఒక్కరు ఎంటర్ అవ్వచ్చు కదా, కానీ ఈ మ్యాన్షన్ లో మాత్రం కాదు. కేవలం లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయని చెప్తూ ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ పెంచి ఆ టికెట్ ప్రైస్ ని చాలా ఎక్కువగా పెట్టాడు. అలా పెట్టిన వెంటనే యుఎస్ లో చాలా మంది బిలియనర్స్ టికెట్స్ ని వెంటనే కొనేశారు. అది ఎంతలా సక్సెస్ అయిందంటే ఒకనొకప్పుడు ఆ ఎంటైర్ మ్యాన్షన్ ని కేవలం $10 మిలియన్ కి కొన్నాడు. ఎవ్రీ ఇయర్ $10 మిలియన్ ని ఎర్న్ చేస్తుంది. ఇప్పుడు తన మ్యాన్షన్ 2025 కి సుమారుగా $77 మిలియన్ ని ఎర్న్ చేస్తుంది. ట్రంప్ ని పొలిటికల్ గా ఎంత మంది క్రిటిసైజ్ చేయొచ్చు, తన పొలిటికల్ మూవ్స్ కూడా నచ్చకపోవచ్చు, కానీ తన బిజినెస్ యాంగిల్ మాత్రం ఎవరు ఇగ్నోర్ చేయలేరు. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.